హాయ్, వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమారు. ఇప్పుడు బీఆర్ఎస్కి యూత్ ఓట్లు కావాల్సి వచ్చినాయి. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ యూత్ ఓట్లు అయితే కావాల్సి వచ్చినాయి. దానికోసం అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా వేట అనేది మొదలుపెట్టింది బీఆర్ఎస్. అప్పుడు నిజంగా రాజకీయానికి రామబాణంలాగా ఉండేవాళ్ళు వీళ్ళు యూత్ మొత్తం కూడా. 2014లో ప్రత్యేక తెలంగాణ సాధనకు కూడా నిరుద్యోగులు, యువకులే కారణం. ఎదురెడ్డి పోరాడి చేశారు. కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. తెలంగాణ రాదేమో అన్న దీంతో. కానీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ వాళ్ళని పట్టించుకోలేదు. దాంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు కానీ, యువత కానీ బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓట్లేసి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కి బుద్ధి వచ్చినట్టు కనిపిస్తుంది. కొత్త తరం వాళ్ళని ప్రోత్సహించాలి, యూత్ని మనం ప్రోత్సహించాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే చేస్తుందట. అందుకోసం స్వయంగా ఈయన బీఆర్ఎస్ అధినేత అయినటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలు కూడా జారీ చేశారు. కొత్త ప్లాన్స్ అనేది ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కూర్చొని కొత్త ప్లాన్స్ అయితే చేస్తున్నారు. మరి బీఆర్ఎస్కి ఎందుకు ఇప్పుడు సడన్గా యూత్ గుర్తుకొచ్చింది? అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటన్నది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో బీఆర్ఎస్ ఎక్కడ తడబడింది, యూత్ విషయంలో ఎక్కడ తడబడింది అంటే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు యూత్ని బాగా నిర్లక్ష్యం చేసింది. టీజీపీఎస్లో పేపర్ లీకులు కావడం కానీ, ఉద్యోగ నియామకాల విషయంలో ఉద్యోగాల పోస్టులు వేయడంలో నోటిఫికేషన్లు సరిగ్గా వేయకపోవడంలో ఫెయిల్ అవ్వడం కానీ, ఇలా నిరుద్యోగులు అయితే బీఆర్ఎస్ మీద బాగా తిరగబడ్డారు. యువత ఆశలు, ఆకాంక్షలను పట్టించుకోకుండా బీఆర్ఎస్ ఏం చేసిందంటే పెద్ద లీడర్ని నమ్ముకుంది. కానీ ఆ లీడర్లో చాలామంది కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. అసెంబ్లీలో తక్కువ సీట్లు వచ్చి అధికారం కోల్పోవడం, పార్లమెంట్లో అసలు గెలవకపోవడంతో గెలిచే పరిస్థితి లేదని చెప్పి చాలామంది బీఆర్ఎస్ కోల్పోదామన్న ఉద్దేశంతో వెళ్ళిపోయారు చాలామంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందంటే, నిరుద్యోగుల ఓట్లే బీఆర్ఎస్కి వ్యతిరేకంగా టర్న్ అయినాయి. 1% 2% ఏదో ఉంది కదా, ఆ టర్నింగ్ మొత్తం కూడా నిరుద్యోగుల ఓట్లే అని అంటారు. అందుకే కాంగ్రెస్ కూడా చిన్న మార్జిన్తోనే అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాము ఫస్ట్ ఏడాదిలో అని చెప్పేసి హామీ అయితే ఇచ్చి యూత్ని ఆకర్షించింది. మరి యూత్ ఇప్పుడు ఎటువైపు చూస్తున్నారు? యూత్ నిజంగా బీఆర్ఎస్ వైపు చూస్తారా అంటే, ఇప్పుడు బీఆర్ఎస్కి అయితే అర్థమైంది అధికారంలోకి రావాలంటే యూత్ ఓట్లు కూడా చాలా కీలకము, వాళ్ళు లేకపోతే కష్టం అని చెప్పేసి అర్థమైంది. అందుకే కొత్త తరం విద్యార్థులు కానీ, యువతను కానీ టార్గెట్ చేసుకోవాలని చెప్పేసి ఈయన వ్యూహం అయితే రెడీ చేస్తున్నారు. కేసీఆర్ ఎర్రవెల్లిలో ముఖ్య నేతలతో మాట్లాడినప్పుడు ఈ జిల్లా కేంద్రాల్లో కానీ ఇతర విద్యార్థి సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని తెలంగాణ బనకచర్ల ప్రాజెక్టు మీద ఆల్రెడీ టీఆర్ఎస్వి వాళ్ళు అన్ని యూనివర్సిటీలు తిరుగుతున్నారు. తిరిగేసి విద్యార్థులకి దాని యొక్క నష్టం జరుగుతుంది తెలంగాణకు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ చేసినటువంటి కృషి కానీ, బీఆర్ఎస్ చేసినటువంటి పాత్ర కానీ, అలాగే కేసీఆర్ చేసినటువంటి కృషి కానీ, నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అలాగే బనకచర్ల ప్రాజెక్టు కడితే మనకి నష్టం వస్తుంది అనుకుంటూ వాళ్ళు యూత్ని మొబిలైజ్ చేసే పనిలో అయితే బీఆర్ఎస్ ఉంది. ఇంకా ఇది కాకుండా మంచిర్యాల, ఆసిఫాబాదు, తర్వాత సూర్యాపేట, కరీంనగర్ లాంటి జిల్లాల్లో సమావేశాలు పెట్టి యూత్ని ఆకర్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ను ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ అయితే దృష్టి పెట్టింది. కాంగ్రెస్ హామీలు అమలు చేయడంలో విఫలమైంది. అలాగే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మీకు ఇవ్వలేదు, అలాగే పాలనలో కూడా ఫెయిల్ అయిందని చెప్పి యువతకు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే భావిస్తుంది. అలాగే నిరుద్యోగ భృతి కూడా రాలేదు వీళ్ళకి. ఇవన్నీ రాజీవ్ వికాసం తీసుకుపోయి మూలపడేశారు. ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో కూడా కాంగ్రెస్ గందరగోళంలో ఉంది. ఇవన్నీ హైలైట్ చేయాలని చెప్పేసి, స్టూడెంట్స్లో హైలైట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే డిసైడ్ అయింది. కరీంనగర్లో ఆగస్టు 8న బీసీ సభ నిర్వహించబోతున్నారు. బీసీ సభలో కాంగ్రెస్ని ఎండగట్టాలని చెప్పేసి కేసీఆర్ అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ యూత్ని ఎక్కువగా దించాలని చెప్పేసి, యూత్ని ఎక్కువగా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ బలోపేతం కావాలంటే యూత్ కావాలి. ఈసారి యూత్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో దించుదామని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేస్తుంది. అయితే మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ యూత్ని పట్టించుకుంటుందా? ఇప్పటివరకు పాత ప్రభుత్వంలో వేసినటువంటి 50,000 ఉద్యోగాలకి ఇంకో 10,000 కలిపి 60,000 ఉద్యోగాలు మేమే ఇచ్చామని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు అయితే మొన్న 70,000 ఉద్యోగాలని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్లో హామీ ఇచ్చినప్పుడు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం ఫస్ట్ ఏడాదిలో అని చెప్పి ఆయన ప్రామిస్ చేస్తే, ఈ కొత్త మంత్రి గారు ఏమంటున్నారంటే 5 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. కరెక్టే కదా అని చెప్పి జనాన్ని అడుగుతున్నారు. అంటే ఆయన 70,000 చెప్తున్నాడు. మరి ఆ 10,000 మరి ఏ సంస్థలో ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. ఇట్లా వాళ్ళైతే అలా మోసం అయితే చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు మరి
జాబ్ క్యాలెండర్ తన దగ్గర ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ కానీ జాబ్ నోటిఫికేషన్లకు కానీ మరి నిరుద్యోగ భృతి సంబంధించి కానీ రాజీవ్ వికాసానికి సంబంధించి కానీ ఇలాంటి ఏదైనా ఒక ప్రకటన అయితే కాంగ్రెస్ చేస్తుందా లేదా అనేది డౌట్ అయితే మారింది. స్థానిక సంస్థల లోపు కాంగ్రెస్ మాత్రం కోలుకోకపోతే, ఇలాంటి ప్రయత్నాలు ఏవి చేయకపోతే మాత్రము బీఆర్ఎస్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం అనేది కనిపిస్తుంది. అప్పుడు కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయం అని చెప్పేసి అంటున్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఎవరు ఏం చేసినా వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు నిరుద్యోగుల్ని. ఈ రెండు పార్టీలు మాత్రం యువత ఓట్ల కోసం అయితే హోరాహోరీగా ఇప్పుడు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. చూద్దాం ఈ స్ట్రాటజీ, రెండు పార్టీలకు స్ట్రాటజీ అనేది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి ఒక సబ్స్క్రిప్షన్ బటన్ కొడితే నాకు ఎక్కువ మందికి ఈ వీడియో చేరడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.